జగన్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని పేర్కొనడం విశ్వసనీయత విలువల గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జనసేన నాయకుడు కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మిడతాన రవికుమార్ ఎద్దేవా చేశారు. ధర్మపురిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుతున్నారని, తనపై కక్ష కట్టారని, కాంగ్రెస్ టీడీపీ కుట్రతో కేసులు వేసి 16 నెలలు జైలులో పెట్టారని నేడు జగన్ చెప్పడం దారుణమన్నారు. నాడు పెట్టిన కేసుల విషయంలో ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. విచారణకు హాజరైతే జైలుకు పోవాల్సి రావడం ఖాయమన్నారు. జగన్కు విశ్వసనీయత విలువలపై మాట్లాడే అర్హత లేదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కాళిదాసు, రామునాయుడు, శ్రీను, మోహన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన 2.0 ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి వేరే విధంగా చూస్తారు 2.0 అని ఆయన ఏదైతే చాలా కామెడీగా ఆయన నాయకులు కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనేది అట్టర్ ఫ్లాప్ సినిమా. అది ప్రజలకి తెలుసు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు. ఇక నుంచి 2.0 ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని బహుశా అంత బాగా చూసుకోలేదేమో అంటున్నారు. సో మీరే ఒప్పుకుంటున్నారు, నేను ప్రజల్ని పట్టించుకోలేదు, మీ నాయకుల్ని కార్యకర్తల్ని పట్టించుకోలేదు, ఇక నుంచి కూడా అసలు మీరు 2.0 వెర్షన్లో ఇంకేం పట్టించుకుంటారు? ప్రజలు ఈరోజు నవ్వుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గత 5 సంవత్సరాలు మీ పాలనలో ప్రజలందరూ విసిగెత్తి భయాందోళనకు గురయ్యారు. భయాందోళనకు గురై ఈరోజు మీకు 11 సీట్లలో కూర్చోబెట్టారు. అంటే మీరు ఎంతగా ఒక ప్రతి మనిషిని, రాష్ట్ర ప్రజలను ఎలా పేర్చుకున్నారంటే, ఒక బ్లడ్ ప్రతి మనిషిలో బ్లడ్ తాగేశారు. మద్యం, చౌక మద్యం అమ్మి ఎంతోమంది రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ సమయంలో మీరు అధికారంలో ఉండి ఎంతమంది చనిపోయారు. ఇలాంటి గొప్పలు 2.0లో చూడాలని ప్రజలేం కోరుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎకనైనా మీరు మారండి. మీరే చెప్తున్నారు, నన్ను అక్రమంగా అక్కడ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కలిపి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారని. మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు ఏ తప్పు చేయలేదని మీ ఆత్మసాక్షిగా ఉంటే మీరు ఎందుకు కోర్టుకి హాజరవడం లేదు? ప్రతిసారి హాజరవడం లేదు, మినాయిస్తూ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా? ఒకవేళ వెళ్తే ఈరోజు మీరు ఖచ్చితంగా జైలు పాలు అవుతారు అని మీకు కూడా తెలుసు. ఈరోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరొకరు ఈరోజు ఎలా జారిపోతున్నారో మీ దగ్గర ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు. అందరూ కూడా జారిపోయి ఈరోజు సన్యాసం పుచ్చుకుంటున్నారు రాజకీయాల్లో. మరి జగన్మోహన్ రెడ్డితో 5 సంవత్సరాలు చేసాక మళ్ళీ వాళ్ళు రాజకీయంలో పనిచేయరు, ప్రజలు తిరస్కరిస్తారు, మరి ప్రజలు నమ్మరు అని ఈరోజు మీ నాయకులే ఈరోజు ఒక్కొక్కరు వెళ్ళిపోతుండడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఇన్ని అప్పుల పాలు చేసేసారు మీరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవం, పవన్ కళ్యాణ్ గారు యొక్క గట్స్ ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఎటువంటి సంక్షేమం కూడా ఆపకుండా పెన్షన్లు టైంకి ఇస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ నీటి సదుపాయం ఉందా? రోడ్లు ఉన్నాయా? పవర్ ఉందా? అలాంటిది ఈరోజు మా అధినేత, మా నాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో గిరిజనులకు రోడ్లు వేయిస్తున్నారు, నీటి సదుపాయం కల్పిస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఒక్కసారి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు భ్రమలో ఉండి కలలకంటూ మరో 30 సంవత్సరాలు మేమే అధికారంలోకి రాబోతున్నాం,